రేపు సాయంత్రం ఇంటర్ రిజల్ట్స్ మార్కుల ప్రకారమే ఫలితాలన్న బోర్డు. జడ్పీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు, స్థానిక నేతల సూచనకే ప్రాధాన్యమన్న ఉత్తమ్. బీజేపీ ఆఫీసులో ముఖ్య నేతల సమావేశం, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనన్న లక్ష్మణ్. కరీంనగర్ జిల్లాలో వర్షాలు, వీణవంక ఐకేపీలో తడిసిన ధాన్యం. అడుగంటిపోతున్న జూరాల ప్రాజెక్ట్, తాగునీటి కోసం అధికారుల ప్రయత్నాలు. అప్డేట్స్ చూస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై గాంధీ భవన్ లో చర్చిస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ సమావేశానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి కుంతియా, జిల్లాల డీసీసీలు, కోఆర్డినేటర్లు హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల్లో గెలుపుపై నేతలతో చర్చిస్తున్నారు. అంతకుముందు మీడియాతో ఉత్తమ్ చిట్చాట్ చేశారు. జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు డైరెక్ట్ గా జరిగితే బాగుంటుందని కాంగ్రెస్ భావిస్తుందన్నారు. జడ్పీ ఎన్నికల్లో స్థానిక నేతలు సూచించిన వారికే టికెట్స్ ఇస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ లిస్టు సవరించుకునే అవకాశం రేపటి వరకు ఉందన్నారు ఉత్తమ్. నామినేషన్లకు 2 రోజుల ముందే అభ్యర్థులను ఖరారు చేస్తామని తెలిపారు. జడ్పీ చైర్మన్ అభ్యర్థి, ఎంపీపీ అభ్యర్థులను ముందే ప్రకటిస్తామన్నారు ఉత్తమ్. పోలీసులు అత్యుత్సాహంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్. పంజాగుట్టలో అంబేద్కర్ విగ్రహ ధ్వంసాన్ని ఖండిస్తున్నామన్నారు. ఈ విషయాన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్తామని చెప్పారు. మందకృష్ణ ధర్నా చేయటానికి ప్రయత్నం చేస్తుంటే పోలీసులు హౌస్ అరెస్ట్ చేయటాన్ని ఉత్తమ్ తప్పుబట్టారు. కొండా విశ్వేశ్వరరెడ్డి ఇంటికి సివిల్ డ్రెస్ లో పోలీసులు వెళ్లి బెదిరించారన్నారు. కొండపై అక్రమ కేసులు పెట్టారన్న ఉత్తమ్ వారికి పార్టీ అండగా ఉంటుందని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు మోడీ వైపే నిలిచారన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామేనని, ఈ ఎన్నికల ఫలితాలతో అది రుజువవుతుందన్నారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో జనం బీజేపీకి బ్రహ్మరథం పట్టారన్నారు. అర్బన్ ప్రాంతాలకే పరిమితం కాకుండా గ్రామాల్లోనూ బీజేపీ ప్రభావం బాగా కనిపించిందన్నారు లక్ష్మణ్. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. మన రాష్ట్రంలో బీజేపీ అన్ని స్థానాల్లో పోటీ చేసి ఓ ధీటైన ప్రత్యామ్నాయంగా ఈ ఎన్నికల్లో మనం ప్రచార సరళి చూస్తే జాతీయ నాయకత్వము, ప్రధానమంత్రిని మొదలుకొని అధ్యక్షులు అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, కేంద్ర మంత్రులు పెద్ద ఎత్తున ప్రచారంలోకి రావడం, ఇంకా అనేక మంది కూడా తెలంగాణ వైపు దృష్టి సారించడం, ఒక ప్రత్యేకత సంతరించు. కాబట్టి ఈ ఎన్నికల్లో ఒక స్పష్టత, మోదీ గాలి తెలంగాణ వ్యాప్తంగా కూడా విపరీతంగా అండర్ కరెంట్ గా మనకు ఓటింగ్ సరళి, ఎన్నికల సరళి చూసిన తర్వాత అది పట్టణ ప్రాంతాలకు మాత్రమే కాదు, గ్రామాల్లో ఉండే యువకులు కూడా ప్రభావితమైనారు అనేటువంటి మనకు సంకేతాలు, వార్తలు వస్తా ఉన్నాయి. ఎన్నికల తర్వాత జాతీయ పార్టీ అయిన బీజేపీకి సంబంధం, ప్రధానమంత్రి జరిగే ఎన్నిక కాబట్టి నరేంద్ర మోడీకి ధీటుగా ప్రధానమంత్రి అభ్యర్థి అటు కూటమిలు గాని పార్టీలు గాని ఎవరు లేరు అని ఒక స్పష్టత వచ్చింది. కాబట్టి ప్రజలు ఇవాళ ఒక సుస్థిర ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకత్వం నరేంద్ర మోడీ, ఎన్డీఏ ద్వారానే సాధ్యమని ప్రజలు రేపు ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. నాంపల్లి ఆఫీసులో రేపు సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ ఏడాది రిజల్ట్ ను గ్రేడింగ్ విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే మార్కులను ప్రకటించనున్నట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. పదవి దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గాడ్ ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణాలు మొదలుపెట్టారు. అటు ఎమ్మెల్యేలు కూడా తమ వారికి పదవి దక్కేలా పావులు కదుపుతుండటంతో ఓరుకల్లులో రాజకీయం వేడెక్కింది. వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ ఎంపికకు రంగం సిద్ధమైంది. మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి. ఈ నెల 23లోగా కౌన్సిల్ సభ్యులకు నోటీసులు జారీ చేస్తారు. 27న జీడబ్ల్యూఎంసీ నిర్వహించే ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో ఓటింగ్ జరగనుంది. దాదాపు ఏకగ్రీవమయ్యే ఛాన్సున్నా పోటీ అనివార్యమైతే చేతులెత్తే పద్ధతిలో మెజార్టీని లెక్కిస్తారు. వరంగల్ గ్రేటర్ గా మారిన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కి పూర్తి మెజార్టీ వచ్చింది. మేయర్ గా నన్నపునేని నరేందర్,
డిప్యూటీ మేయర్ గా కాజా సిరాజుద్దీన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ ఈస్ట్ ఎమ్మెల్యేగా నరేందర్ ఎన్నిక కావడంతో మేయర్ పదవికి రాజీనామా చేశారు. దీంతో మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది ఈసీ. మేయర్ పీఠం కోసం అధికార పార్టీ కార్పొరేటర్లలో తీవ్ర పోటీ ఉంది. ఓసీ వర్గాలకే పదవిస్తామని అధిష్టానం సంకేతాలు ఇవ్వడంతో లీడర్లు సీరియస్ గా దృష్టి సారించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిశారు. ఇక ఈ ఎన్నికలో ఎమ్మెల్యేలు సూచించిన వాళ్లకే పదవి వస్తుందనే ప్రచారం జరుగుతుండటంతో వారి పాత్ర కీలకం కానుంది. ప్రస్తుతం మేయర్ రేసులో నాగమల్ల ఝాన్సీ లక్ష్మి, గుండా ప్రకాష్ ముందు వరుసలో ఉన్నారు. ఇన్ఛార్జ్ మేయర్ సిరాజుద్దీన్ కూడా ప్రయత్నం ముమ్మరం చేశారు. వీళ్లతో పాటు రంజిత్ రావు, నల్లా స్వరూపరాణి, ఆశ్రితారెడ్డి పోటీ పడుతున్నారు. జీడబ్ల్యూఎంసీ పరిధిలో వరంగల్ తూర్పు, పశ్చిమతో పాటు వర్ధన్నపేట, స్టేషన్ గన్పూర్, పరకాలలోని కొన్ని డివిజన్లున్నాయి. గతంలో మేయర్ పదవి వరంగల్ తూర్పు ప్రాంతానికి, డిప్యూటీ మేయర్ పశ్చిమ నియోజకవర్గానికి దక్కింది. మేయర్ అభ్యర్థి ఎంపికలో సీఎం కేసీఆర్ నిర్ణయమే ఫైనల్ అయినా ఎమ్మెల్యేల అభిప్రాయం కీలకంగా మారనుంది. దీంతో ఎమ్మెల్యేలు నరేందర్, వినయ్ భాస్కర్, ఆరూరి రమేష్లు తమకు అనుకూలమైన వ్యక్తులకు పదవిప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ ప్రాంతంలో మరో పొలిటికల్ పవర్ సెక్టార్ రావొద్దని ఆలోచిస్తున్న కొంతమంది నేతలు హసన్పర్తికి చెందిన ఝాన్సీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇంకోవైపు నగరానికి చెందిన గుండా ప్రకాష్ కు 3 సార్లు కార్పొరేటర్ గా పనిచేసిన అనుభవం ఉండటం, వ్యాపార వర్గాలకు చెందిన వ్యక్తి కావటంతో కలిసొస్తుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మార్కుండేలా పావులు కదుపుతున్నారు. అయితే అధిష్టానం ఎవరి పేరును ఫైనల్ చేస్తుందనే ఆసక్తి జిల్లా ప్రజల్లో ఉంది. నిజామాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికల కోలాహలం మొదలైంది. అధికారులు ఎన్నికలకు సర్వం సిద్ధం చేస్తున్నారు. మండల, జిల్లా పరిషత్ స్థానాల లిస్టు తయారు చేయడంతో పాటు రిజర్వేషన్లు ఖరారు చేశారు. సిబ్బందికి శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు అధికారులు. మరోవైపు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు మొదలుపెట్టాయి ప్రధాన పార్టీలు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఎంపీటీసీల స్థానాల లిస్ట్ ని విడుదల చేశారు అధికారులు. తాజా లెక్కల ప్రకారం నిజామాబాద్ జిల్లాలో 299, కామారెడ్డి జిల్లాలో 236 స్థానాలు ఖరారు చేశారు. ఉమ్మడి జిల్లాలో 583 స్థానాలుండగా ప్రస్తుతం 535కు తగ్గాయి. జిల్లాల విభజనతో పాటు బాన్సువాడ, భీమ్గల్, ఎల్లారెడ్డి మండల కేంద్రాలు మున్సిపాలిటీలుగా మారటం, కామారెడ్డి మున్సిపాలిటీలో 7, నిజామాబాద్ కార్పొరేషన్లో 13 గ్రామాలు విలీనం కావాల్సి ఉండటంతో ఎంపీటీసీ స్థానాలు తగ్గాయి. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 25 మండలాలుండగా మొత్తం జనాభా 10,51,160. జిల్లాలో మొత్తం 25 జెడ్పీటీసీ, 299 ఎంపీటీసీ స్థానాలున్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 మండలాలుండగా 8,18,228 మంది జనాభా ఉన్నారు. 22 జెడ్పీటీసీ, 236 ఎంపీటీసీ స్థానాలున్నాయి. గతంలో ఎంపీటీసీ స్థానాలపై అభ్యంతరాలను స్వీకరించిన అధికారులు వాటికి పరిష్కారం చూపి జాబితా విడుదల చేశారు. మండలానికి ఒక జెడ్పీటీసీ స్థానం చొప్పున కేటాయించారు. గతంలో 36 జెడ్పీటీసీ స్థానాలుండగా కొత్త మండలాల ఏర్పాటుతో వీటి సంఖ్య 47కు పెరిగింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలతో పాటు రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయించిన అధికారులు వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు. నిజామాబాద్లో నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, బోధన్ నియోజకవర్గాల సిబ్బందికి, ఆర్మూర్లో ఆర్మూర్, బాల్కొండ, కామారెడ్డిలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడలో బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు సిబ్బందికి సూచించారు. ఇక గ్రామాల్లో అప్పుడే ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. చాలా మంది నేతలు టీఆర్ఎస్ లో చేరటంతో ఆ పార్టీలో ఆశావహులు పెరిగిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల మీద దృష్టి పెట్టిన ఆశావహులు ప్రచారాలు కూడా మొదలుపెట్టారు. అయితే అభ్యర్థుల ఎంపికను స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించింది అధిష్టానం. నిజామాబాద్, కామారెడ్డి జెడ్పీ చైర్మన్ పదవులకు జనరల్ రిజర్వేషన్ ఖరారైంది. దీంతో అధికార పార్టీలో సీనియర్లుగా ఉన్న 2 నేతల కుమారులు జెడ్పీ సీటుపై కన్నేశారు.
ఎవరైతే మన టీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తారో, ఎవరికైతే బీఫామ్ ఇస్తారో వాళ్ళందరినీ 17 ఎంపీటీసీ స్థానాలని, ఒక జెడ్పీటీ స్థానాలని అందరం కష్టపడి మండల టీం అంతా కలిసి కష్టపడి గెలిపించుకుంటాం. 17 మేము కైవసం చేసుకుంటాం. అలాగే ఎంపీపీని కూడా ఎమ్మెల్యే గారు ఎవరికైతే ఆదేశిస్తారో వాళ్ళనే ఎంపీపీ చేయడానికి కూడా మేము అందరం సహకరిస్తాం. జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో యావత్ తెలంగాణలో మా టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతుంది. ఎందుకంటే యావత్ భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని సంక్షేమ పథకాలు చేపట్టింది కాబట్టి మన రైతులకు కానీ సంక్షేమ పథకాలు కానీ యావత్ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన కేసీఆర్ గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో అదే మాదిరిగా తీర్పు ఇస్తారని ప్రజలు భావిస్తున్నాము. ఇక కాంగ్రెస్ లో కూడా ఆశావహుల సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలవటంతో క్యాడర్లో జోష్ కనిపిస్తోంది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికను వేగవంతం చేశారు కాంగ్రెస్ నేతలు. మొన్నటి పార్లమెంట్ ఎన్నికలతో బీజేపీలో కూడా ఉత్సాహం కనిపిస్తోంది. తమ పార్టీకి ఆదరణ పెరుగుతోందని భావిస్తున్న నేతలు స్థానిక ఎన్నికల్లో విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. రాబోయే ఎంపీటీసీ జెడ్పీటీ స్థానాల్లో బీజేపీ పార్టీ తరఫున అధిక సంఖ్యలో కార్యకర్తలు స్థానాలు కైవసం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఆల్రెడీ గత పంచాయతీ ఎన్నికల్లో కూడా ఉప సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా అధిక సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు ఆల్రెడీ గెలుపొందారు. అదేవిధంగా రాబోయే ఎంపీటీసీ ఎలక్షన్లో, జెడ్పీ ఎలక్షన్లో అత్యధిక మెజారిటీతో బీజేపీ కార్యకర్తలు గెలుపొందుతారని మేము ఆల్రెడీ కసరత్తు ప్రారంభం చేశాం. ఈ నెల 20 లోపే ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనుండటంతో అభ్యర్థుల ఎంపికపై నేతలు, ఎన్నికల నిర్వహణపై అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. పార్లమెంట్ ఎన్నికలు ముగియటంతో ఖమ్మం నియోజకవర్గంలో ఫలితాలపై ఆసక్తి నెలకొంది. విజయం ఎవరిని వరిస్తుందని పార్టీల నేతలతో పాటు జనం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గెలుపు తమదేననే ధీమాలో టీఆర్ఎస్ ఉండగా టీఆర్ఎస్ లో ఉన్న మైనస్లు తమకు కలిసొస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. రాష్ట్ర రాజకీయాల్లో ఖమ్మం స్థానం భిన్నంగా ఉంటుంది. అధికారంలో ఓ పార్టీ ఉంటే ఇక్కడ ప్రతిపక్షాలదే హవా కొనసాగుతుంది. ఓటర్లు కూడా భిన్నమైన తీర్పులే ఇస్తుంటారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు చూస్తే కమ్యూనిస్టులు బలంగా ఉండటం, కాంగ్రెస్ టీడీపీకి పట్టుండటంతో కారు ముందుకెళ్లలేకపోతోంది. ఒక్క ఖమ్మం మినహా మిగతా 9 నియోజకవర్గాల్లో 2 స్థానాల్లో టీడీపీ, 6 స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. వైరా స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు. కానీ అశ్వారావుపేట, మదిర ఎమ్మెల్యేలు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు కారెక్కారు. దాంతో టీఆర్ఎస్ బలం పెరిగింది. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎంపీ శ్రీనివాస్ రెడ్డికే మళ్లీ ఎంపీ టికెట్ దక్కుతుందని భావించిన చివరి నిమిషంలో నామాకు టికెట్ కన్ఫర్మ్ చేసింది టీఆర్ఎస్ అధిష్టానం. కాంగ్రెస్ నుంచి వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ కు టికెట్ ఖరారనే వార్తలొచ్చాయి. తర్వాత వద్ది రాజు రవిచంద్ర కూడా తెరపైకొచ్చారు. మైనింగ్ క్వారీలు, గతంలో వేసిన పెనాల్టీలతో అతను పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. నామా నాగేశ్వరరావు పోటీకి సిద్ధమైనా అనూహ్యంగా పార్టీ మారి టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. దాంతో నామా నాగేశ్వరరావుకు పోటీ ఇచ్చేందుకు ఫైర్ బ్రాండ్ గా పేరున్న రేణుకా చౌదరిని రంగంలోకి దింపింది కాంగ్రెస్. బరిలో నామా, రేణుకా ఉండటంతో ఖమ్మంలో పొలిటికల్ హీట్ పెరిగింది. ప్రస్తుతం ఖమ్మం లోక్సభ పరిధిలో రాజకీయ పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశాలున్నాయి. గతంలో తాను విమర్శించిన టీఆర్ఎస్ తరపునే నామా పోటీ చేయడంతో కొంత వ్యతిరేకత కనబడింది. మరోవైపు కాంగ్రెస్ కండువాతో గెలిచి కారెక్కిన లీడర్లపై కార్యకర్తలంతా అసంతృప్తిగా ఉన్నారు. ఈ 2 అంశాలు రేణుకకు కలిసొస్తాయని భావిస్తోంది కాంగ్రెస్. టీఆర్ఎస్ లో చేరిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో కందాల పేరును ఎక్కడా వాడలేదు టీఆర్ఎస్. ప్రచారంలో తుమ్మల ఓటర్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు టీఆర్ఎస్ కు తలనొప్పులు తెచ్చిపెట్టాయి. ఖమ్మం నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావుపై గెలుపొందిన పువ్వాడ అజయ్ కుమార్, అతన్ని వెంట పెట్టుకుని తిరగడాన్ని ప్రజలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారనేది ఫలితాల్లో తేలుతుంది. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ లో చేరానని ప్రకటించుకోవడంతో అక్కడ గులాబీ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగే అవకాశాలున్నాయి. అశ్వారావుపేటలో టీడీపీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు తన నియోజకవర్గంలో అనుకూలతుంది.
టీడీపీ కాంగ్రెస్ కు మద్దతు తెలపడంతో అశ్వారావుపేట తమకే ప్లస్ అవుతుందని కాంగ్రెస్ నేతలు లెక్కలేసుకుంటున్నారు. కొత్తగూడెంలో నువ్వా నేనా అన్నట్లు ఫైట్ చేసి గెలిచిన వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరడంతో అక్కడ కూడా కార్యకర్తలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినట్లుగా ఆ పార్టీ నేతలు అంటున్నారు. పాల్వంచ ఏరియాలోని ఉద్యోగస్తులు మోడీపై వ్యతిరేకతతో కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారనే ప్రచారం జరుగుతోంది. వైరాలో మాజీ ఎంపీ శ్రీనివాస్ రెడ్డికి టికెట్ రాకపోవడంతో ఆయన వర్గం టీఆర్ఎస్ కు సహకరించలేదు. మదిరలో రేణుకాతో విభేదాలున్నా బట్టి పార్టీ కోసం పనిచేయడం రేణుకకు కలిసొచ్చే అంశం. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తమకే పోలయ్యాయని రెండు పార్టీలు ధీమాగా ఉన్నాయి. దీంతో గెలుపు తమదంటే తమదని నామా, రేణుక నమ్మకంగా ఉన్నారు. పాలమూరు పోరు ఆసక్తి పెంచుతోంది. ఎన్నికలు పూర్తయినా పొలిటికల్ హీట్ మాత్రం తగ్గటం లేదు. ఓటింగ్ పూర్తవటంతో రిజల్ట్ ఏ విధంగా ఉంటుందన్న దానిపై అంతటా ఉత్కంఠ నెలకొంది. గెలుపుపై పార్టీల అభ్యర్థులు ఎవరికి వారు ధీమాగా ఉండగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పాలమూరు పార్లమెంటు ఎన్నికల్లో గ్రామీణ ఓటరు తీర్పు కీలకం కాబోతోంది. యువత, ఉద్యోగులు, కీలకమైన సామాజిక వర్గాలతో పాటు క్రాస్ ఓటింగ్ పై బీజేపీ ఆశలు పెట్టుకోగా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే మళ్లీ రిపీట్ అవుతాయంటోంది టీఆర్ఎస్. ఎన్నికల తర్వాత కూడా పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ శ్రేణులకు భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. పోలింగ్ ట్రెండ్ పై గ్రామాల్లో జరుగుతున్న చర్చతో ఎవరికి వారే గెలుపుపై ధీమాగా ఉన్నారు అభ్యర్థులు. మన బతుకుదారుల గురించి ఆయన ఢిల్లీ వస్తున్నాడు, మన బతుకుదారుల గురించి ఎంపీలను గెలిపామని చెప్పిండు. మన బతుకుదారుల గురించి మెజార్టీ వస్తే ఫస్ట్ ప్రాజెక్ట్ మీకే ఇస్తాడు. మరి అలా మనం ఆలోచన చేయాలి. ఇక ఉన్నటువంటి ప్రతి కుటుంబంలో ఏదో ఒకటి వచ్చింది చూడండి. వాళ్ళకి వాళ్ళ అమ్మకు పెన్షన్ వచ్చింటది, వాళ్ళ నాయన కన్నా వచ్చింటది, వాళ్ళ అత్త కన్నా వచ్చింటది, వాళ్ళ మామ కన్నా వచ్చింటది, వాళ్ళ మరదల కన్నా వచ్చింటది, వాళ్ళ మరదలు కళ్యాణ లక్ష్మి పైసలు వచ్చింటాయి, లేకపోతే కేసీఆర్ కిట్టలు వచ్చింటది, రైతు బంధు పైసలు వచ్చింటాయి. ఇవాళ ఎవరైనా రైతులను పట్టించుకున్నారా? ఏ ప్రభుత్వమైనా ముందే పెట్టుబడి ఇచ్చిందా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. ఇవాళ మేము పెట్టుబడి ఇచ్చినాం, ఒక రైతు చచ్చిపోతే ఒక్క పైసా ఎవడి ఎక్కుంది. ఇవాళ 5 లక్షల రూపాయలు రైతు చచ్చిపోయిన మరుసటి రోజు వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తున్నాం, ఆ కుటుంబానికి ఇస్తున్నాం. పాలమూరు పార్లమెంటు నియోజకవర్గంలో 15,05,190 మంది ఓటర్లుంటే 9,84,301 ఓట్లు పోలయ్యాయి. అంటే దాదాపు 65.39% పోలింగ్ నమోదైంది. ఇది మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ పర్సెంటేజీ కంటే 15% తక్కువ. పాలమూరు లోక్సభ పరిధిలో ఎక్కువగా షాద్నగర్లో 75.66%, జడ్చర్ల 70.74%, దేవరకద్రలో 65.98% పోలింగ్ నమోదైంది. దీంతో ఫలితాల్లో ఈ 3 నియోజకవర్గాల ప్రజల నిర్ణయం కీలకంగా మారనుంది. బలమైనటువంటి పోరాటం టీఆర్ఎస్ పార్టీ పైన చేసలేని పక్షంలో దానికి ప్రత్యామ్నాయం కేవలం బీజేపీ పార్టీ అని తలంచి వాటిని కూడా డౌట్లు అడిగాను నేను. మరి మీరు టీఆర్ఎస్ ఇద్దరు ఒకటే అనేటువంటి అనుమానం ఉంది. రేపు మీరు మళ్ళీ టీఆర్ఎస్ తో కలిసిపోతే రేపు వాళ్ళందరూ కలిసి పోటీ చేస్తున్నారు ఒకటే అనేటువంటి ఒక అపవాదు ఉన్నది. అందరికీ కూడా అదే ఆలోచన ఉన్నది. మరి అటువంటి పరిస్థితుల్లో మీ దగ్గరికి నేను మళ్ళీ చేరి మళ్ళీ కూడా అక్కడ కూడా అందరూ ఒకటైపోతే మరి రేపటి పరిస్థితి, తెలంగాణ పరిస్థితి మారేది ఎట్లా అనేటటువంటి విధంగా వారితో కూడా చర్చల్లో మాట్లాడిన సందర్భంగా వాళ్ళ ఒక పక్కా హామీ, ఒక పటిష్టమైనటువంటి హామీ, తెలంగాణలో టీఆర్ఎస్ పై ఖచ్చితంగా ప్రజల పక్షాన బీజేపీ పార్టీ పోరాటం చేస్తుంది. ప్రత్యామ్నాయం రేపు బీజేపీ అనేటటువంటి ఒక విశ్వాసాన్ని వాళ్ళు కల్పించడం, ఆ విశ్వాసాలు నాకు కూడా కన్విన్స్ కావడంతోనే నేను బీజేపీ పార్టీలో చేరి ప్రత్యామ్నాయంగా రేపు వచ్చేటటువంటి పార్లమెంట్ ఎన్నికల దేశం వైపు చూస్తే అక్కడ కూడా పరిస్థితి ఈరోజు మోడీ గారిని దేశ ప్రజలందరూ కూడా మళ్ళీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ పునాదులు గ్రామీణ స్థాయిలో, ఊర్లలో, బూత్ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పునాదులు ఉన్నాయి. నేతలు ఎంత పెద్ద వాళ్ళైనా సరే, ఎంతమంది నేతలు పోయినా సరే, ఈ క్షేత్ర స్థాయిలో ఉండేటువంటి మా పునాదులని ఎవరు కూడా కదిలించే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ లో విజయడంకా మోగిస్తూ రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు, అలానే కేంద్రంలో కూడా అత్యధిక లోక్సభ స్థానాలు సాధించి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చేసుకోబోతున్నాం. ఎన్నికలు పూర్తయినా పాలమూరులో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతుంది. భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించాలని టీఆర్ఎస్ పట్టుదలతో ఉంటే టీఆర్ఎస్ అంచనాలను తలకిందులు చేస్తామంటున్నారు బీజేపీ నేతలు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నీటి ఎద్దడి మొదలైంది. సాగునీటితో పాటు తాగునీటి సమస్యలు జిల్లా వాసులను వెంటాడుతున్నాయి. జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నీటి మట్టం తగ్గిపోవడంతో ఆందోళన చెందుతున్నారు జనం. క్రాప్ హాలిడే ప్రకటించినా తాగునీటికి ఇబ్బందులు వస్తుండటంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. జూరాల జలాశయంలో నీటి నిల్వ పూర్తిగా తగ్గింది. తాగునీటి అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధికారులు సాగు విరామం ప్రకటించినా ఫలితం లేకుండా పోయింది. ఆయకట్టు రైతులకు బీమా ఫేజ్ 2 నుంచి నీటిని విడుదల చేయడంతో జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జూరాల పూర్తి స్థాయి నీటి మట్టం 9.516 టీఎంసీలు కాగా ప్రస్తుతం 1.86 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. అందులో కూడా సగం నీరు ఒండ్రు మట్టితో ఉంది. జూరాలపై ఆధారపడి జోగులాంబ గద్వాల జిల్లాలోని 303 గ్రామాల్లోని 6 లక్షల మంది జీవిస్తున్నారు. అయితే తూముల కంటే కింది స్థాయిలో నీరు ఉండడంతో మరో 70 రోజుల పాటు గద్వాల జిల్లా వాసులకు ఇబ్బందులు తప్పేలా లేవు. వాటర్ లేకపోవడంతో 3 రోజులుగా మిషన్ భగీరథ పథకానికి నీటి కొరత ఏర్పడింది. దీంతో తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించేందుకు కాల్వలు తవ్వి మిషన్ భగీరథ ఇంటేక్ విల్ వరకు నీటిని తీసుకెళ్లేందుకు చర్యలు తీసుకుంటున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి మిషన్ భగీరథ పథకానికి తాగునీటి సరఫరా దృష్ట్యా ఈ వేసవి కాలంలో మేము ప్రత్యామ్నాయంగా మిషన్స్ యూజ్ చేసి మిషన్ భగీరథ పథకానికి ఇబ్బంది లేకుండా ప్రజలకు తాగునీటి ఇబ్బందులు పడకుండా మేము మిషన్ ద్వారా ఎక్కడైతే ప్రాబ్లం ఉందో ఆ ఏరియాలో సిల్ట్ రిమూవ్ చేసి ప్రజలకు తాగునీటి అవసరాల కోసం వర్క్ చేస్తున్నాం. ఈ మిషన్స్ ద్వారా మేము నదిలో ఎంత దాకా అయితే మిషన్ వాటర్ సప్లై అయితే ఉందో అక్కడ దాకా కూడా మిషన్ తీసుకెళ్లి మనకు కావాల్సిన వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ని తీసుకురావడం జరుగుతుంది. ఈ వాటర్ ఇలా చేయడం వల్ల మేము ఎటువంటి వాటర్ సప్లై ప్రాబ్లం లేకుండా ఈ టోటల్ జోగులాంబ గద్వాల జిల్లా ఏదైతే ఉందో ఈ జిల్లాకు సరిపడ వాటర్ సప్లై ఇక్కడ నుంచే తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయంగా ప్రయత్నం చేస్తున్నాం. ప్రాజెక్టులో నీటి కొరతతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీటి అవసరాలు తీర్చే రామన్పాడుకు కూడా నీటిని అందించలేని పరిస్థితి నెలకొంది. కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు కురిశాయి. జంబికుంట, ఇల్లందుకుంట, వీణవంక మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. దీంతో ఐకేపీ సెంటర్లో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన వరి ధాన్యం తడిసిపోయింది. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలంటున్నారు రైతులు. వర్షాలు పడ్డాయి, నష్టాలు అయినాయి. మీరు గవర్నమెంట్ ఎటుదిరి మమ్మల్ని ఆదుకోవాలని మేము మిమ్మల్ని కోరుకుంటాను. అయ్యా మీరు ఎట్టి పరిస్థితిలో వర్షాకాలం లెక్క వాన పడ్డది, గాడుపు దుమారం రాళ్ళు విపరీతంగా జనాలు ఎడతారు. దయచేసి మీరు అందరు కలిసి మమ్మల్ని సహకరించాలని కోరుకుంటాను. వీణవంక ఐకేపీ సెంటర్లో అనుకోకుండా వాన వచ్చింది కావున ప్రభుత్వం ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం. నల్గొండ జిల్లా చిట్వాల, రామన్నపేట మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో మార్కెట్లో అమ్మకానికి తీసుకొచ్చిన దాదాపు 100 లారీల వరి ధాన్యం తడిసి ముద్దైంది. కొంత ధాన్యం వాన నీటికి కొట్టుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇప్పుడు వస్తుంది. పది రోజులు అవుతుంది, రోజు ఎండబెట్టుడు. ఇలా అకాల వర్షం వల్ల మొత్తం నానుతున్నాయి. రేపు మరి కాంటాలు పెడతారా పెట్టరా ఏందనేది సమస్యగా మారి 3 ట్రాక్టర్లు తెచ్చా సార్. నష్టం అవుతుంది. ఇప్పుడు అది రేపు చూస్తే తెలుస్తుంది ఎంత దర్శనం ఏం కదా అనేది. ఇప్పుడు పట్టాలు ఎందుకు లేవు సార్? పట్టాలు ఇచ్చి నా సొంతం తెచ్చుకున్నాను. ఈ పట్టాలు నాణ్య ఓట్ల. ఇప్పుడు జిల్లాల రౌండప్ చూద్దాం. వనపర్తి జిల్లా పెబ్బేర్, కొత్తకోట మండలాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. పెబ్బేర్లోని ఏబీడీ బెవరేజెస్ లో సబ్సిడీ బియ్యంతో పాటు పెద్ద ఎత్తున యూరియా, డీపీ బ్యాగ్లను స్వాధీనం చేసుకున్నారు. కొత్తకోటలోని కృష్ణవేణి షుగర్స్ కంపెనీలో చేసిన దాడుల్లో అక్రమంగా బీర్ల తయారీ జరుగుతున్నట్లు గుర్తించారు అధికారులు.
జగిత్యాల కాంగ్రెస్ కౌన్సిలర్ అనుమళ్ల శ్రీనివాస్ పై అర్ధరాత్రి కొందరు దాడి చేశారు. ఇంట్లో నిద్రపోతున్న శ్రీనివాస్ ను సొంత పార్టీకే చెందిన ముఖేష్ మాట్లాడాలని పిలిచాడు. బయటకొచ్చిన శ్రీనివాస్ పై అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ కు స్థానిక ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 10వ తరగతి పరీక్షల వాల్యుయేషన్ ప్రారంభమైంది. ఇందుకు మహబూబ్ నగర్ గ్రామర్ స్కూల్లో ఏర్పాట్లు చేశారు అధికారులు. వాల్యుయేషన్ లో దాదాపు 2000 మంది సిబ్బంది పాల్గొంటున్నారు. కరీంనగర్ లో స్పెషల్ అసిస్టెంట్లుగా 10వ తరగతి స్పాట్ వాల్యుయేషన్ విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు నిరసనకు దిగారు. అధికారులు సరైన అలవెన్సులు ఇవ్వడం లేదంటూ సెకండరీ గ్రేడ్ టీచర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సెయింట్ జాన్ స్కూల్ స్పాట్ సెంటర్ ముందు ఆందోళన చేపట్టారు. ఏఈలతో సమానంగా అలవెన్సులు ఇవ్వాలని, స్పాట్ వాల్యుయేషన్ జరిగిన రోజులన్నీ పేడెడ్ హాలిడేస్ గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలోని మర్కాగూడ గ్రామంలో మానవ హక్కుల వేదిక బృందం పర్యటించింది. అటవీ శాఖ అధికారులు తొలగించిన గుడిసెలను పరిశీలించారు మానవ హక్కుల వేదిక సభ్యులు. జరిగిన నష్టంపై బాధితుల దగ్గర ఆరా తీశారు. ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల దాడిని ఖండిస్తున్నామని, వారికి వెంటనే ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ కుమ్రం భీం జిల్లా కాగజ్ నగర్ లో సిఐ కిరణ్ కుమార్ వినూత్న ప్రచారం చేశారు. రహదారిపై ఉన్న షాపు యజమానులకు గులాబీ పువ్వు ఇచ్చి రూల్స్ పాటించాలని కోరారు. వాహనాల పార్కింగ్ కు ఇబ్బందులు కలగకుండా చూడాలని కోరారు సిఐ. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టులో ఓ వ్యక్తి చనిపోయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో కలిసి ప్రాజెక్టు దగ్గరకు వచ్చిన మెదక్ జిల్లా ముద్దాపూర్కు చెందిన నాగరాజు ఈత కోసం దిగి మునిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం అమరవరంలో నిధుల తవ్వకాల్లో బయటపడిన ముడి పదార్థాన్ని రాగి, ఇత్తడిగా తేల్చారు పోలీసులు. వీరారెడ్డి అనే వ్యక్తి జరిపిన తవ్వకాల్లో పురాతన కాలం నాటి బంగారు నాణేలు దొరికినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే దొరికిన నాణేలు బంగారం అంటూ ప్రచారం కావడంతో స్వాధీనం చేసుకుని పరీక్షలు చేయించిన పోలీసులు అవి రాగి, ఇత్తడి నాణేలని తెలిపారు. నిజామాబాద్ జిల్లా బోధన్ మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు. 3 నెలలుగా తమకు వేతనాలు ఇవ్వడం లేదని ధర్నా చేశారు. మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఎలక్షన్ కోడ్ కారణంగా బిల్లులు ఆగిపోయాయన్న మున్సిపల్ కమిషనర్ త్వరలో చెల్లిస్తామని చెప్పడంతో నిరసన విరమించారు. బాసర ఆలయానికి చెందిన 31 ఎకరాల భూములను ఏడాది పాటు లీజుకిచ్చారు అధికారులు. లీజు కోసం నిర్వహించిన వేలంపాటలో 1,94,500 ఆదాయం వచ్చినట్లు తెలిపారు ఆలయ ఈవో. ఇవి తెలంగాణ అప్డేట్స్. కీప్ వాచింగ్ V6 న్యూస్.